బీసీలపై దాడులు ఎక్కువ జరిగాయి ఇంతకు ముందు కంటే ఇప్పుడు అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. ఈ టీడీపీ చేస్తున్న ఈ మైండ్ గేమ్ పల్నాడులో చంద్రయ్య గారి మీద జరిగిన దాడికి ఇంకా కావాలని వైసీపీ గూండాలు బలవంతంగా చంపేశారని చెప్పి చంద్రబాబు నాయుడు బహిరంగంగా చెప్తున్నారు. చంద్రయ్య గారి మరణం బీసీలందరికీ బాధాకరం. కానీ విజయసాయిరెడ్డి గారు వద్దన్నా కూడా సజ్జల గారు పట్టుబట్టి మరి విడుదల రజనీ గారికి సీట్ ఇప్పించారు అని టాక్ నడుస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? పని లేని వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోకేష్ నా కొడుకు జోకర్ చెప్తాడు. కానీ గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోట లాంటిది. ఇప్పుడు అక్కడ మీ బీసీలు గెలవగలరా? అసలు బీసీలు తలుచుకుంటే జరగని ఏమీ లేదు మేడం. మరి అయితే రీసెంట్గా కూడా అంబట్ రాయుడు రిజైన్ చేసినట్లు మనం చూసాము. వైసీపీ పార్టీలో హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ రిపోర్ట్ ఛానల్. ఈరోజు మనం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు గూటూరు నాని ముదిరాజ్ గారితో ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి, అసలు రాష్ట్రంలో బీసీల వైపు ఏ పార్టీ మొగ్గు చూపుతుంది, బీసీలు కూడా ఎవరికి ఓటు బ్యాంకుగా మారనున్నారు, తదితర విషయాలన్నీ ఈరోజు మనం నాని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా ఉన్న మీరు, మీ రాజకీయ ప్రస్థానం అసలు ఏ విధంగా మొదలైంది? అసలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ కానీ సంఘటన కానీ ఏదైనా ఉందా? తప్పకుండా. ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా సరే తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదో ఒక పర్సన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అలాగే నేను నా రాజకీయాల్లో మొదటగా నా గురువు అప్పిరెడ్డి గారిని నేను గురువుగా భావించి ఆయన చేస్తున్న ప్రజలకి సేవ, ఒక నాయకుడిగా వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి ప్రజలకి నాయకత్వం ఏంటనేది మాలాంటి యువతకి ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచింది అప్పిరెడ్డి గారు మాత్రమే. అప్పిరెడ్డి గారిని, లేలా అప్పిరెడ్డి గారిని గురువుగా భావించి ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను రాజకీయాల్లో ఆ రోజు ఈ రోజు ఎప్పటికీ ఆయనే ఫాలో అవుతాను. మా గురువు గారు అప్పిరెడ్డి గారు. మీరు ఇలా మొదలవ్వడానికి రాజకీయ ప్రస్థానం ఆ సంఘటన ఏదైనా ఉందా ఒక పర్టికులర్గా? ఎన్నో చూస్తూ ఉంటాం మేడం. కాలేజీ డేస్లో కానీ లేకపోతే జరుగుతున్న ఈ సమాజంలో జరుగుతున్న విషయాల్లో అన్యాయాల మీద అప్పుడున్న ప్రభుత్వాలు సరిగ్గా స్పందించకపోవటం వల్ల లేదు మనమే ఒక లీడర్షిప్ తీసుకోవాలి, బీసీలకి అందరికీ అండగా నిలబడాలని చెప్పి అలా తీసుకొని ఈ ఇన్స్పిరేషన్గా ఇప్పుడు ఈరోజు ముందుకు రావడం జరిగింది. యువజన అధ్యక్షుడిగా తీసుకోవడం అదే కారణం. ఓకే. 2019 నుంచి ఉన్న లెక్కల ప్రకారం కేంద్రం విడుదల చేసింది నివేదిక ఒకటి, బీసీలపై దాడులు ఎక్కువ జరిగాయి ఇంతకు ముందు కంటే ఇప్పుడు అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. మరి దానికి మీరేమంటారు ఒక బీసీ యువజన అధ్యక్షులుగా? నేను ఒకటే చెప్తాను మేడం, కేంద్రం ఎక్కడ చెప్పింది? అలా ఎప్పుడు చెప్పలేదు కేంద్రం. ఈ టీడీపీ చేస్తున్న ఈ మైండ్ గేమ్ బీసీలు ఈరోజు ఈ ఎలక్షన్ దగ్గరికి, ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బీసీల మీద మైండ్ గేమ్ ఆడుతుంది ఒక తెలుగుదేశం పార్టీమే. బీసీల మీద కేసులు కానీ తర్వాత దాడులు కానీ ఎప్పుడు జరగలేదు మేడం. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మాత్రమే, ప్రతి బీసీ ఇంటికి కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఎక్కడ దాడులు జరిగిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. పల్నాడులో చంద్రయ్య గారి మీద జరిగిన దాడికి ఇంకా కావాలని వైసీపీ గూండాలు కేవలం జిందాబాద్ చంద్రబాబు అని చెప్పినందుకు, జై జగన్ అని చెప్పలేదని చెప్పి ఆయన్ని బలవంతంగా చంపేశారని చెప్పి చంద్రబాబు నాయుడు బహిరంగంగా చెప్తున్నారు. దానికి మీరేమంటారు? అతను ఒక యాదవుడు, బీసీ పర్సన్ అని చెప్పి అన్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రయ్య గారి మరణం బీసీలందరికీ బాధాకరం. కానీ చంద్రయ్య గారు చనిపోవడానికి వైసీపీ పార్టీ కారణం కాదు. ఎలా అంటే చంద్రయ్య గారి కుటుంబ పరిస్థితుల ముందు ఆ ఫ్యాక్షనిజం అనేది ఆయన చేశాడు కాబట్టి మరణానికి ఆ ఫ్యాక్షనిజం, అక్కడ ముఠా తగాదాలు మాత్రమే. ఆ ముఠా తగాదాల వల్లే చంద్రయ్య గారు చనిపోవడానికి ప్రధాన కారణం. ఎలాంటి వైసీపీ పార్టీ అక్కడ ఎలాంటి పాత్ర లేదు అందులో. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి అసలు ఆ మర్డర్ గురించి తెలియదు. జరిగిన తర్వాత ఆయన కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు ఆ మర్డర్ విషయంలో. అయ్యో ఒక బీసీ చనిపోయారని. అంతేగాని ఈ మర్డర్ని, అతను ముఠా కక్షల మీద జరిగిన మర్డర్ని ఈ తెలుగుదేశం పార్టీ అది రాజకీయ రంగు పూయటానికి మాత్రం, వైసీపీ మీద పూయటానికి మాత్రమే ప్రయత్నం చేసింది. విఫలమైంది ఆ ప్రయత్నం.
బీసీలపైనే ఎక్కువ కేసులన్నీ నమోదవుతున్నాయి ఈ గవర్నమెంట్లో పర్టికులర్గా, ఎందుకని అనుకుంటున్నారు మీరు? ఈ మాట ఈ లోకేష్ నా కొడుకు జోకర్ చెప్తాడు, కానీ ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బీసీలు అయితే మా మీద కేసులు పడుతున్నాయి, అన్యాయంగా పెట్టారు, అక్రమంగా పెట్టారు, ఏ బీసీ కూడా ఎప్పుడు ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు. ఈ రాజకీయ జోకర్ అయినటువంటి లోకేష్ మాత్రమే బీసీలని తప్పుదో పట్టించడానికి అతను ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అతన్నైతే మేము కేఏ పాలే బెటర్ అనిపిస్తుంది లోకేష్ని చూస్తే మాకు. గుంటూరు వెస్ట్లో విడుదల రజని గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో చిలకలూరుపేటలో బంపర్ మెజారిటీతో విన్ అయ్యారు. బట్ ఇక్కడికి పార్టీ తరపున వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు చేంజ్ అయ్యారు ఇక్కడికి. సో ఇక్కడ రీసెంట్గా జరిగిన దాడికి టీడీపీ జనసేనలో భయమే కారణం అనుకుంటున్నారా, లేదంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అక్కడ? విడుదల రజనీ గారి గురించి మాట్లాడుకుంటే 2019లో ఆమె ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేటప్పటికి ఆమె చాలా చిన్న వయసు, మరియు బీసీ మహిళ, రాజకీయ అనుభవం కూడా లేదు తనకు. ఆ రోజు చాలా చిన్న వయసు. మరి ఆ రోజు రాజకీయాల్లో పత్తిపాటి పుల్లారావు గారు రాజకీయ ఉద్దండుడిగా ఉన్నాడు చిలకలూరుపేట నుంచి. అలాంటి పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేటలో కట్టినటువంటి కోటను కూడా బద్దలు కొట్టి మంచి మెజారిటీతో పుల్లారావుని ఓడించి తన విజయం సాధించింది రజనీ గారు. విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆమె నాయకత్వాన్ని, రజనీ నాయకత్వాన్ని నమ్మి ఆమెకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమెకి పదవిచ్చి రాష్ట్రం నలుమూలల ఈ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెస్టేజ్ విషయంగా తీసుకుంది ఈ ప్రభుత్వం అని చెప్పి రజనమ్మని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా తిప్పి ఆమె సర్వీస్ని, ఆమె చేస్తున్న యాక్టివిటీస్ని ఇష్టపడి ప్రతి జిల్లా పంపించి వైద్యం ఆరోగ్యం అనేది ప్రతి ఒక్క జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రజనమ్మను పంపించి పనిచేయించారు. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రజనమ్మని నమ్మి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది టీడీపీ కంచుకోటగా ఉందని చెప్పి రజనమ్మ అయితేనే అక్కడ ఆ రికార్డును బద్దలు కొట్టి రజనమ్మ విజయం సాధిస్తుందని నమ్మి రజనమ్మ నాయకత్వాన్ని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని మేమైతే వమ్ము కాకుండా మళ్ళీ గుంటూరు పశ్చిమ నుండి రజనమ్మని పెద్ద మెజారిటీతో గెలిపించి తిరిగి ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ నుంచి ఆమెను పంపిస్తాం, అక్కడికి అసెంబ్లీ స్థానానికి పంపిస్తాం. మీరైతే ఇలా చెప్తున్నారు, కానీ చిలకలూరుపేటలో బంపర్ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. అక్కడ అలా గెలిచి ఇప్పుడు దారుణంగా ఓడిపోతారు అనే ఒక భయంతోనే మార్చారంటున్నారు. ఇది గుంటూరు అసెంబ్లీ స్థానం అనేది ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది. ఎంతో నమ్మకం ఉంటే మటుకి జగన్మోహన్ రెడ్డి గారు రజనమ్మని ఈ స్థానాన్ని పంపించి అక్కడ కూడా నువ్వు గెలిచి రావాలని చెప్పి ఆ తెలుగుదేశం కోటను బద్దలు కొట్టి నువ్వు గెలిచి మళ్ళీ తిరిగి అసెంబ్లీకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి పంపించారు. విజయం ఇప్పుడు రజనమ్మ విషయం గురించి మేమేమనుకుంటున్నామంటే రజనమ్మ విజయం అనేది ఎప్పుడు గెలిచింది మేమైతే నమ్ముతున్నాం బీసీలందరం. రజనమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పశ్చిమ అసెంబ్లీ స్థానం కేటాయించారో ఆ రోజే మన రజనమ్మ విజయం ఖాయమైంది అనుకుంటున్నాం. ఇప్పుడు మేము ఆలోచిస్తుంది రజనమ్మకి ఎంత మెజార్టీ వస్తుందని ఆలోచిస్తున్నాం. ఆ భయంతోనే ఈ తెలుగుదేశం జనసేన రెండు కలిసి ఆ రోజు కార్యాలయం మీద దాడి చేసింది కూడా అదే కారణం. భయంతోనే రజనమ్మ గెలిచేసిందని భయంతోనే ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు టీడీపీ తరపున గుంటూరు వెస్ట్లో ఎవరు పోటీ చేసినా కానీ, విడుదల రజని మళ్ళీ సపోజ్ తెలుగుదేశం నుంచి పోటీ చేసినా కానీ, ఎవరు పోటీ చేసినా కానీ అక్కడ మేమే విన్ అవుతామని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. పీపుల్ పల్స్ కూడా అదే విధంగా ఉంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? పీపుల్స్ పల్స్ తీసుకోమని మేము చెప్తున్నాం ప్రతి ఒక్కరిని. వెస్ట్లో ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ పల్స్ తీసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మేము కోరుకుంది రజనమ్మనే పశ్చిమ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వరం ఇచ్చినట్టు, దేవుడు వరం ఇచ్చినట్టు ఈరోజు రజనమ్మను మా దగ్గర పంపించాడు. రజనమ్మని మేము తల మీద పెట్టుకొని అసెంబ్లీకి పంపిస్తాం. ఈ పశ్చిమ నియోజకవర్గ ఓటర్సే ఆమెను గెలిపించి పంపిస్తారని గంటాపదంగా చెప్తున్నారు. ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళని అసలు మీరు ఆ మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఓటమి ఎప్పుడో చెందారు వాళ్ళు. ఈరోజు వాళ్ళ క్యాండిడేట్ కూడా లేరు. క్యాండిడేట్ రజనమ్మని ప్రకటించగానే వైసీపీ క్యాండిడేట్గా వీళ్ళు అసలు క్యాండిడేట్ ప్రకటించడానికి కూడా ఈరోజు వెనక్కి వెళ్ళిపోతున్నారు, భయపడుతున్నారు. ఈరోజు మేము పోటీ చేయం, రజనీ మీద మేము పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం, మా డబ్బులు మేము అవగొట్టుకోము అని చెప్పి ప్రతి ఒక్క క్యాండిడేట్ మాకు వద్దని చెప్తున్నారు. వెస్ట్ టికెట్ అయితే మేము పోటీ చేయమని ఈరోజు పోటీ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీలో ఏ క్యాండిడేట్ రెడీగా లేడు, ఏ నాయకుడు కూడా. గుంటూరులో గతంలో ఎన్నికల్లో చూసినట్లయితే 2019లో వైసీపీకి తాడికొండలో ఏమో ఉండవల్లి శ్రీదేవికి, ఇంకా మేకతోటి సుచరితకి ఇచ్చారు. ఆ తర్వాత ఏమో
విడుదల రజనీ గారికి ఇచ్చారు చిలకలూరుపేటలో. ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతూ ఎస్టీ బీసీ మైనారిటీ కింద 3 మహిళలకే ఇచ్చారు గుంటూరు జిల్లాలో, అదే ప్లేసెస్ మార్చి. ఇది ఒక స్ట్రాటజీ అనుకుంటున్నారా? ఇది ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతుందా గవర్నమెంట్? ఏమనుకుంటున్నారు? ఇది స్ట్రాటజీ అయితే మాత్రం కాదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఉన్న ప్రేమ. తాడికొండ ఏమో మన సుచరిత గారికి ఇచ్చారు ఎస్సీ, ఇక్కడ మేడం గారికి ఏమో బీసీ, గుంటూరు ఈస్ట్ ఏమో నూరి ఫాతిమా గారికి ఇచ్చారు. బీసీకి ఇచ్చారు, మైనార్టీకి ఇచ్చారు, ఎస్సీకి ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉన్న కమిట్మెంట్. ఇది ఒకసారి మీరు ఈ మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించి చెప్పాలి. అది కమిట్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఉన్న అత్యంత ప్రేమ ఆయన. ఆ ప్రేమనే ఫాలో అయ్యారు ఇక్కడ, అంతేగాని స్ట్రాటజీ ఏం లేదు ఇక్కడ. స్ట్రాటజీ కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకొని ఇక్కడ ఉమ్మడిగా పోటీకి దిగింది. అలాగే బీజేపీతో కూడా పొత్తులో ఉన్నానని చెప్తుంది. నరేంద్ర మోడీ ఏమో జగన్తో సన్నిహితంగానే ఉంటున్నారు. మళ్ళీ రాష్ట్రంలో పురంధరేశ్వరిని పురమాయించి విమర్శలు చేయిస్తున్నారు. కేంద్రం నుంచి ఏమీ రాకుండానే ఆమె విమర్శలు చేస్తుందా? అసలు ఏం స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు? ఏం జరుగుతుంది? రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? పురంధరేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలని మేమైతే అనుకోవట్లేదు. పురంధరేశ్వరి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కానీ మేమైతే చూస్తున్నాం. మహిళా అధ్యక్షురాలు అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి 95లో 94లో ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పోర్చే విషయంలో ఆమె పాత్ర ఎంత ఉందో ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి పురంధరేశ్వరి. నారా చంద్రబాబు నాయుడు కూడా అంత ఎఫెక్ట్ చూపిస్తున్నాడు లేదు, కానీ మేడం గారు పురంధరేశ్వరి గారు అయితే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మేమైతే ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు. పురంధరేశ్వరి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో రాదు, ఆమె గెలిచే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకటే టార్గెట్ మేడం, ఈ రాష్ట్రంలో 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో రావాలి. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేవాళ్ళు అధికారంలో వాళ్ళకు కూడా 50% వాటా అనేది ఉండాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం బలంగా. అందుకే మా బీసీలు అందరూ మళ్ళీ 24లో జగన్మోహన్ రెడ్డి గారిని 175కి 175 స్థానాలు గెలిపించి 25 పార్లమెంట్ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారి చేతులు పెట్టడానికి మేమైతే రెడీగా అయితే ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా కులాలని మతాలని ఇలా వర్గీకరించి సంక్షేమ పథకాలంటూ ఇచ్చి రాష్ట్రంలో ఒక కుల రాజకీయం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అలా ఎందుకు అనుకుంటున్నారు? గడిచిన ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని దగ్గర తీసుకున్న దాఖలాలు అయితే లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మీరనేది ఒక బ్యాక్ బోన్, మీరే అసలు ఈ రాజ్యాధికారంలో కూర్చోవాల్సింది మీరే అని చెప్పి 56 బీసీ కార్పొరేషన్లు నిర్మించారండి. 139 కులాల్లో నుంచి 56 కార్పొరేషన్ నిర్మించడం అనేది అదొక గొప్ప వండర్. అది చేసి చూపించి ఈరోజు ఏ సంక్షేమ పథకమైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోనే ఆయన స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని బీసీల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు అవ్వటం లేదు. పక్క రాష్ట్రంలో తీసుకుంటే తమిళనాడులో బీసీ సీఎం స్టాలిన్ గారు, ఆ రాష్ట్రంలో బీసీలకు అసలు సంక్షేమ పథకాలే లేవు. ఇటు పక్క తీసుకుంటే కర్ణాటకలో సిద్ధరామయ్య గారు బీసీ, ఆ రాష్ట్రంలో కూడా బీసీకి అసలు సంక్షేమ పథకాలే లేవు. మరి ఈయన బీసీ కాదు, కానీ బీసీల కోసమే నిరంతరం ఆలోచించి అసలు బీసీల కోసం నేను ఇంకేం చేయాలి ఈ బీసీల కోసం అని చెప్పి మాట్లాడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ 77 సంవత్సరాల ఈ భారతదేశంలో బీసీలను గుర్తించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మీరే ముందుండండి, ఈ రాజ్యాధికారం మీదే అని చెప్పి మమ్మల్ని ముందు పెట్టి ఆయన ఏ రాజకీయం అయినా నడిపిస్తుంది, మమ్మల్ని ముందు పెట్టే నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంతకంటే అలాంటి ముఖ్యమంత్రిని మేము వదులుకుంటామా? అందుకే తిరిగి 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాము, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్తాను. మీరు మిమ్మల్ని ముందు పెట్టారంటున్నారు, బీసీలని కానీ తక్కువ వర్గాలని కానీ ఎవరినైనా ముందు పెట్టారంటున్నారు. కానీ వీరికి చిన్న పదవులు ఇచ్చి రెడ్లకే పెద్ద పదవులు, వీరిపైన ఉండే పదవులు ఇచ్చారని చెప్పి టాక్ నడుస్తుంది. ఏంటి దాని గురించి? ఈ రాష్ట్రంలో మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఎవరో మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నాం. సంక్షేమ పథకాలు బాగుంటున్నాయి. ఏదన్నా ఎలిగేషన్ తెస్తే మేము తీసుకురావాలి, మేమే సంతోషంగా ఉన్నామన్నప్పుడు ఈ రాజకీయ బ్రోకర్ చంద్రబాబు నాయుడు ఎవడు మాట్లాడటానికి, ఈ రాజకీయ జోకర్ లోకేష్ ఎవడు మాట్లాడటానికి? వాళ్ళు కులహంకారులు, కుల పెత్తందారులు. వాళ్ళ ఆటలు, వాళ్ళ రాజకీయాలు ఎప్పుడో 2019లోనే వాళ్ళని మేము బంగాళాఖాతంలో కలిపేశాం. ఇప్పుడు మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నాం. మేమే ఒప్పుకుంటున్నాం, ప్రశాంతంగా ఉన్నాం, రాజకీయాలు బాగున్నాయి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇంక వీళ్ళు ఎవరండి మాట్లాడటానికి?
రాష్ట్రంలో బీసీలు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? బీసీలు 56% ఉన్నారు మేడం ఈ రాష్ట్రంలో. మాకైతే డిమాండ్లు అయితే ఏం లేవు. మేమైతే సంతోషంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని చాలా దగ్గరగా తీసుకొని ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టులో బీసీలని ముందు పెట్టారు. 50% ఇస్తున్నారు. జడ్పీటీసీలు ఇచ్చారు, చైర్మన్లు ఇచ్చారు, మేయర్లు ఇచ్చారు. విజయవాడ మేయరు ఒక చిన్న కమ్యూనిటీకి సంబంధించిన లేడీ ఆమెకి ఇచ్చారు. ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముదిరాజ్ బీసీ, మరి ఆమెకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. ఇలా చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి, బీసీల్లో ఉన్న చిన్న కులాలను గుర్తించి వాళ్ళకి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇంకా మాకేముంటాయి డిమాండ్స్ చెప్పండి? ఇంకేముంటుంది ఇంతకంటే? మేము అసలు కళలో కూడా కనని మేము 70% అడిగితే ఆయన 80% ఇస్తున్నాడు. మాకు ఇది చిన్నది, ఈ పోర్టుపోలియో కావాలంటే ఆయన పెద్ద రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాకు వస్తుందని ఎప్పుడైనా మేము ఊహించామా? కానీ ఈరోజు ఆయన ఇచ్చి చూపించాడు విడుదల రజనీ గారికి. అలా ఇంకా మాకేముంటాయి చెప్పండి? మేము ఒకటే కోరిక, మా డిమాండ్ ఏంటంటే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 24 గెలవడమే మా డిమాండ్. ఇంకంతకంటే ఏముంటుంది చెప్పండి బీసీలకి? విజయసాయి రెడ్డి గారు వద్దన్నా కూడా సజ్జల గారు పట్టుబట్టి మరి విడుదల రజనీ గారికి సీట్ ఇప్పించారు అని టాక్ నడుస్తుంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? మేడం, ఇలాంటి వార్తలు ఎవరు చూడం, వినము. మరి వీళ్ళు ఎక్కడ వింటారో, ఎక్కడి నుంచి ఇలాంటి పుట్టుకొస్తాయో మేమైతే ఇవి పక్కన పెట్టి రజనీ గారి విషయం ఒకటి ఆలోచిస్తాం. ఆమె ఎంత మెజార్టీతో గెలవాలి, ఎంత మెజార్టీతో గెలుస్తుందనే విషయం మీదే మేము రాష్ట్ర బీసీలందరూ దృష్టి పెట్టాం తప్పితే ఇలాంటి కబుర్లు మేము పట్టించుకునే పరిస్థితి లేదు. అవి అసలు పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. పని లేని వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. పని చేస్తున్న వాళ్ళ మీద ఇలాంటి రాళ్ళు పడుతూనే ఉంటాయి. కాబట్టి మేమైతే అసలు ఆలోచించే పరిస్థితులు లేవు. మాకు అంత టైం కూడా లేదు. మేము రజనీ గారిని గెలిపించుకునే పనిలో ఉన్నాం కాబట్టి ఇలాంటి పట్టించుకోం. ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణలో ఎవరు ఊహించినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎవరు అయితే కేసీఆర్ ఓడిపోతారని అనుకోలేదు. బట్ అది వీళ్ళు క్రెడిట్ ఒకటి తీసుకొని తెలుగుదేశం పార్టీ మా వల్లనే ఇక్కడ మాకు కూడా బలం పెరిగింది, మేము ఇలా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. అదే టైంలో షర్మిల కూడా ఇక్కడ ఏపీకి ఎంటర్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఏదైనా జరుగుతుంది అంటారా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది మేడం. 2014 నుంచి 2023 దాకా అదే ఉంది ప్రభుత్వం. అంటే 10 years, ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. 2 times ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వాన్ని నడిపిస్తే యాంటీ ఓటింగ్ వస్తుంది. తర్వాత అక్కడ తెలంగాణ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. అసలు అక్కడ ఎన్నికల వాతావరణం వేరు, అక్కడ ఆలోచనలు వేరు, ఇక్కడ ఆలోచన వేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా నిలబడి నేనున్నాను మీకని హైయెస్ట్ ఓటింగ్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి తన సంక్షేమ పథకాలు తన ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందిస్తున్నాడు. మరి ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలు అక్కడ లేవు కదా తెలంగాణ. ఏ పథకం లేదు. ఈరోజు ఇక్కడ ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ వాళ్ళ సమస్యలను తన సమస్యలుగా చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నిలబడి దగ్గరుండి ఇంకా ఏం చేయాలి వీళ్ళకి, ఇంకా వెల్ఫేర్లో వేయం అందించాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ, అక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఓడిపోయిన ప్రభుత్వం ఎక్కడ? దానికి దీనికి అసలు ఎప్పుడు లింక్ పెట్టదు. తెలంగాణ ఎన్నికలు వేరు, ఆంధ్ర ఎన్నికలు వేరు. తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంటున్నారు. ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఎవరికైనా ఏ పార్టీకైనా వెళ్ళే స్వతంత్రం అయితే ఉంది. ఎక్కడి నుంచి ఏ రాజకీయ పార్టీకైనా మారచ్చు, ఎన్నిసార్లైనా ఏ రాజకీయ పార్టీలకు వెళ్ళొచ్చు. అలాగే షర్మిల గారికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు ఇష్టం ఏర్పడింది. ఒకప్పుడు ఇష్టం లేదు కాంగ్రెస్ అంటే షర్మిల గారికి, ఈరోజు ఇష్టపడింది. వాళ్ళు ఏమి ఆఫర్ ఇచ్చారో కూడా తెలియదు మనకి, ఆమె వెళ్ళింది. అయితే మేమైతే ఒకటి చెప్తున్నాం, బీసీ లీడర్గా ఒకటి చెప్తాను నేను. ఒక్క తెలుగుదేశం, జనసేన పార్టీ కాదు, ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఎన్ని రాజకీయ పార్టీలైనా కలిసి వచ్చినా మా జగన్మోహనుడు అనేవాడు ఒక్కడే, సింగిల్గా వస్తాడు. సింగిల్ పార్టీ, సింగిల్ అజెండా వస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమమే నా ధ్యేయమని వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా సరే ఢీ కొట్టలేవని చెప్పి నేనైతే రాష్ట్ర బీసీ యువజన అధ్యక్షుడిగా రాసిస్తాను. ఎక్కడైనా ఎవరితోనైనా ఛాలెంజ్ చేస్తాను. గుంటూరు వెస్ట్లో అసలు విడుదల రజనీ గారిని ఎందుకు గెలిపించాలి అని మీరంటారు? తను చాలా చిన్న వయసులో రజనమ్మ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యమని నమ్మి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఇటు అనంతపురం నుంచి ఇటు కర్నూలు, ఇవన్నీ తను వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ప్రజల సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి అన్న అందిస్తున్న ఈ రాష్ట్ర వైద్యాన్ని ప్రతి చిట్ట చివర నిలబడిన ప్రతి పేదవాడికి కూడా ఈ ఆరోగ్యం అందాలని చెప్పి తిరుగుతున్న తీరే ఆమెని ఈ వెస్ట్ ప్రజలు అందరూ చూస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఈమె ప్రజల కోసం ఇంత ఆరాటపడుతుంది,
ప్రజల సంక్షేమమే, వాళ్ళ ఆనందమే నాకు కావాలని చెప్పి తిరుగుతున్న రజనమ్మ గెలవడం ఈ గుంటూరు ప్రజలకి చాలా ముఖ్యం. అలాగే అణగారిన వర్గాలకు కూడా ఏమైనా గెలిపించుకోవడం కూడా చాలా ముఖ్యం. మాకంటూ ఒక ధైర్యంగా ఒక అండగా ఉండాలి కాబట్టి ఆ అండే మేము రజనమ్మని నమ్ముతున్నాం కాబట్టి ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద ఆధారపడింది. ఈరోజు రజనమ్మ గెలిస్తే మా అందరికీ ఒక ధైర్యం ఉంటుంది. మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా రజనమ్మ రిసీవ్ చేసుకుంటుంది. తను అర్ధరాత్రి ఫోన్ చేసినా మా ఫోన్ రిసీవ్ చేసుకుంటే ఏంటి సమస్య అని అడుగుతుంది. ఎవరికి చెప్పాలి, ఏమైంది, ఎవరికి ఏం జరిగిందని ఒకే ఒక్క మాట్లాడగలిగేది అది రజనమ్మ మాత్రమే. అందుకే వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ గుంటూరు వెస్ట్ ప్రజలకు ఉందని నేనైతే గాఢంగా నమ్ముతున్నాను, బలంగా నమ్ముతున్నాను. గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోట లాంటిది. ఇప్పుడు అక్కడ మీ బీసీలు గెలవగలరా? అసలు గెలిచే ఛాన్స్ కొంచెమైనా ఉందా? ఏ విధంగా గెలుస్తారు? బీసీలు తలుచుకుంటే జరగనిది ఏం లేదు మేడం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 56% ఉన్నారు బీసీలు. రాజకీయంగా మేము కూడా చైతన్యవంతులయ్యాము. ఈరోజు ఈ బీసీలకి రజనమ్మను గెలిపించుకోవడం చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మాకు ఒక బలమైన నాయకురాలు వచ్చింది. మా నాయకురాలు మేము గెలిపించుకోవాల్సిన బాధ్యత మా బీసీల మీద ఉంది కాబట్టి 600 సరే, ఏం జరిగినా సరే రజనమ్మ కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎవరినైనా ఎదిరించడానికి రెడీగా ఉన్నాం. బీసీలో రజనమ్మ గెలుపు మా చెవిని పడేంతవరకు మేము రజనమ్మ కోసం అయితే పోరాడతామని చెప్తాం. అమరావతి రైతులు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కోసం కొంత భూమిని ఇచ్చి ఇప్పుడు అక్కడ మంగళగిరిలోనే లోకేష్ని గెలిపించలేకపోయారు, వాళ్ళు గెలవలేకపోయారు. అలాంటిది ఇప్పుడు అమరావతి రైతులు పాదయాత్ర ఇదంతా చూసి మీరేమనుకుంటున్నారు? మేమైతే ఒకటి చెప్తున్నాం మేడం, లోకేష్ని అమరావతి రైతులే ఓడించారు. నిజమే, మీరు చెప్తుంది కరెక్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల్ని నిట్ట నిలువున మోసం చేశారు. ఎలా అంటే తాత్కాలిక సచివాలయం అని చెప్పి, తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పి ఇలాంటి కట్టి ఎప్పటికి కూడా ఆయన వాళ్ళని నమ్మించి మోసం చేసి ఆ పొలాలన్నీ ఆయన బినామీల చేత కొనిపించేసేసి వాళ్ళు మోసం చేశాడని అమరావతి రైతులు నమ్మారు. కాబట్టే లోకేష్ని అమరావతి రైతులే దగ్గరుండి ఓడించారు. అమరావతి రైతులే నమ్మలేదు. ఈరోజు అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు వెనక నుంచి బినామీల చేత డబ్బు పెట్టించి వాళ్ళ చేత ఆ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు తప్పితే స్వచ్ఛందంగా కూడా ఏ రైతులు కూడా అమరావతి ఉద్యమంలో పాల్గొనలేదు. నేను రాసిస్తాను, నారా లోకేష్ డబ్బులు పంపించి చంద్రబాబు నాయుడు డబ్బులు పంపించి నడిపిస్తున్నాడు తప్పితే ఈ ఉద్యమాలని వీళ్ళైతే ప్రత్యక్షంగా ఏ రైతులు కూడా ఈ ఉద్యమంలో అయితే పార్టిసిపేట్ చేయలేదు, పాల్గొనలేదు. చూడండి, కావాలంటే ఆ వీడియోలు ఉంటాయి చూడండి, రైతులు వీడియోలు తీసి చూస్తే మొత్తం వీళ్ళు డబ్బులు ఇచ్చి బెంచ్ కార్లలో వచ్చి రైతులు ఎక్కడైనా ఉద్యమం చేస్తారంటే ఆ బెంచ్ కార్లలో వచ్చి, ఆడి కార్లలో వచ్చి వాళ్ళు రైతులు ఉద్యమం చేస్తున్నారు. చూడండి, అదే లోకేష్ చేస్తున్న ఈ బినామీల చేత నడిపిస్తున్న ఉద్యమం. అందుకే లోకేష్ ఓడిపోయాడు. రేపు కూడా మళ్ళీ లోకేష్ ఓడిపోతున్నాడు. ఛాలెంజ్గా తీసుకోండి, చూడంండి. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మంగళగిరిలో ఎమ్మెల్యే రాజీనామా చేసేయడం ఎటువంటి సిచ్యువేషన్స్కి దారితీస్తుంది? లోకేష్ గెలుపుకి ఏమైనా ఇది యూజ్ అవుతుందా? అదే చెప్తున్నాను మేడం, జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు అంటే ఎంత ప్రేమ ఉందో చూడండి. వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళ ప్రస్థానంలో భాగమైన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని కూడా పక్కన పెట్టి ఒక బీసీ గంజి చిరంజీవి గారికి టికెట్ కేటాయించారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద ఎంత ప్రేమ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ మంగళగిరి సీటు మన గంజి చిరంజీవి గారికి కేటాయించడంలోనే బీసీలు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉందో చూసుకోవచ్చు. అదే ఉదాహరణగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలు బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోటలా ఉండాలని చెప్పి నేనైతే విన్నవిస్తున్నాను బీసీలందరికీ. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబ పరంగా మిమ్మల్ని ఈ రాజకీయాల్లోకి ప్రోత్సహించింది ఎవరు? ఎక్కువ మీకు బ్యాక్ బోన్గా ఉన్నది? మా కుటుంబ నేపథ్యం అయితే మాది మధ్యవర్తిగా ఉన్న కుటుంబం అండి. మేము మామూలు సాధారణ స్కూల్లో చదువుకున్నాం. అయితే మాకు వెన్నెముగ్గా నిలిచింది నా రాజకీయ ప్రస్థానానికి మీకు మొదటే చెప్పాను, అప్పిరెడ్డి గారు మా గురువు గారు. అప్పిరెడ్డి గారితో మాది 27 ఈ సంవత్సరంతో 27 సంవత్సరాల అనుబంధం. మేము చిన్నప్పటి నుంచి కూడా అప్పిరెడ్డి గారితోనే ఉన్నాం, ఆయనతోనే పెరిగాం. అయితే రాష్ట్రంలో చాలామంది ఎంతమంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నా సరే అప్పిరెడ్డి గారు అంటే నాకు ఒక గురువు లాంటి వాళ్ళు, గౌరవంగా ఎప్పటికీ చూస్తాం. ఆయనే మా కుటుంబం వెనకాలండి మమ్మల్ని నిలబెట్టింది కూడా ఆయన అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్తున్నాను, నేను అప్పిరెడ్డి గారి మనిషినని. రాష్ట్రమంతా బగ్గుమంటుంది. ప్రస్తుతం రాబోయే ఎన్నికల దృష్ట్యా వలసలు అయితే పెరిగిపోతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుండి ఎక్కువ వెళ్తున్నారు. మరి అయితే రీసెంట్గా కూడా అంబటి రాయుడు రిజైన్ చేసినట్లు మనం చూసాము. దీని గురించి మీరేమంటారు?
వైసీపీ పార్టీలో పనికిరాని చెత్త మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అని మేమైతే సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఏ చోటామోటా నాయకులు, ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేని నాయకులందరూ బయటికి వెళ్ళినా కార్యకర్తలు పటిష్టంగా ఉంది వైసీపీ పార్టీకి. మేమైతే భయపడాల్సిన పని లేదు, సంతోషంగా ఉన్నాం. చెత్త మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, ఆ చెత్తను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, అలాగే తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడన్నా 2019లో 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడైతే 2024లో ఆ 20 కూడా పోయి 3 సీట్లు వస్తాయి చంద్రబాబు నాయుడుకి. మేమైతే సంతోషంగా ఉన్నాం. చెత్తతో పని లేదు, చెత్తను బయటే ఉంచాలి కాబట్టి మేమైతే హ్యాపీగా ఉన్నాం. ఒకప్పుడు ఉండవల్లి శ్రీదేవికి అంత మంచి స్థానం కల్పించిన జగన్ గురించి అసెంబ్లీ సాక్షిగా గుండె జగనన్న అని కొట్టుకుంటుందని కూడా పొగిడిన శ్రీదేవి కూడా ఇప్పుడు టీడీపీ వైపు వెళ్ళిపోయి చంద్రన్న అన్న గుండె కొట్టుకుంటుందనే రేంజ్లో ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? ఏం చెప్తాం మేడం, గుండె మార్పించుకొని ఉంటుంది శ్రీదేవి గారు. తర్వాత డబ్బుల ప్రభావం, జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను నమ్మి ఒక సామాన్య వైద్యురాలు ఆమె హైదరాబాద్లో, ఆమె ఎవరో కూడా ఎవరికి తెలియదు, అలాంటి ఆమెను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత చరిష్మాతో తాడికొండ నియోజకవర్గంలో ఆమె నిలిపి ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచినందుకు శ్రీదేవి గారు తాడికొండ ఎమ్మెల్యే అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. ఆమె పేరు కూడా మాట్లాడటానికి నా నోటితో చాలా సిగ్గు ఉంది. అంతకంటే అలాంటి వాళ్ళని పక్కన పెట్టడే ఉన్నాము. ఇంకోటి మేమేమనుకుంటున్నామంటే ఇలాంటి పనికిరాని చెత్త 2024లో గెలవని ఇలాంటి వాళ్ళందరూ వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని మేమైతే కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీస్ ఫాలో అవుతూ చంద్రబాబు నాయుడు కూడా బీసీల వైపు మొగ్గు చూపుతూ జయహో బీసీ అనే కార్యక్రమాలు పెడుతున్నారు. అందులో భాగంగా ఒక రాష్ట్ర యువజన అధ్యక్షులుగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీరు అటు వెళ్ళే ఛాన్స్ ఉందా టీడీపీలోకి? మీరే చెప్తున్నారు కదా మేడం, జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నాడని. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పథకాలు మొదటి నుంచి ఎవరిని ఫాలో అవ్వకుండా ఆయన మనసులో ఉంది, ఆయన గుండెల్లో బీసీలు ఉన్నారు కాబట్టి మొదటి నుంచి ఆయన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి బీసీల మీద ప్రేమ కురిపిస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన రికార్డు అనేది ఎప్పుడు చరిత్ర రాసేది జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఫాలో అయ్యేది ఇలాంటి బచ్చా కొడుకు లోకేష్ గారు ఒకడు, ఈ చంద్రబాబు నాయుడు ఒకడు, ఈ పని లేని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే ఆయన ఫాలో అవుతుంటారు కాబట్టి ఎలాంటి భయం లేదు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ, మీరు అన్నది కరెక్టే, తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ చాలామంది ద్వారా నాతో మాట్లాడడానికి ప్రయత్నించారు. మేమైతే ఒకటి చెప్తున్నాం, కమిట్మెంట్ ఉన్న ఒక బీసీ లీడర్గా, యువజన బీసీ లీడర్గా చెప్తున్నాను, ఈ ప్రాణం పోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రయాణం చేస్తాం అనేది స్పష్టంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాం. మేము డబ్బులు కమ్మిడిపోయే వాళ్ళం కాదు. బీసీలు అంటే ఆత్మాభిమానంతో బతుకుతాం. ఎస్సీలు అంతే, నా ఎస్సీ సోదరులు అంతే, ఎస్టీ సోదరులు అంతే, బీసీ సోదరులు అంటే, మైనార్టీ సోదరులు అంటే. మేము డబ్బుల కోసం చేయం, మా ఆత్మాభిమానం చంపుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాం. మాకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు ఆత్మాభిమానం ఇచ్చాడు. మీరు అణగారిన వర్గాలు కాదని చెప్పి మమ్మల్ని అందలం ఎక్కించి రాజ్యాధికారంలో సింహాసనం మీద కూర్చోపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఆయనకి 2024లో 175 స్థానాలు గెలవడంలో ఈ బీసీలే మొదటి ప్రాధాన్యత. ఆయనకి కష్టపడి పనిచేసి ఆయన నిలబెడతామని చెప్పి మీ సాక్షిగా చెప్తున్నాను. బీసీ యువ నాయకుడిగా మీరు బీసీలకు ఇచ్చే సందేశం ఏంటి? బీసీ యువ నాయకులందరికీ ఈ బీసీ రాష్ట్ర యువజన కార్యాలయం నుంచి ఒక పిలిపిస్తున్నాను. మన యువ నాయకులందరూ కూడా మనలో నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. మనం కూడా రాజకీయాలలో వెళ్దాం ముందుకి. రాజ్యాధికారం సాధించినప్పుడే ఈ బీసీ కుటుంబాలన్నీ బాగుపడతాయి, మన జీవితాలని బాగుపరుచుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం అనేది నేనైతే బలంగా నమ్ముతున్నాను. యువతందరూ రాజకీయాల్లోకి రావాలని చెప్పి మా బీసీ యువకులందరూ రాజకీయాల్లోకి రండి, అందరం మనమే రాజ్యాధికారం తీసుకుందాం, లాక్కుందాం అనేది నేనైతే చెప్తున్నాను మా బీసీ యువ నాయకులందరికీ. మీ స్కూల్ లేదా కాలేజ్ రోజుల్లో అప్పట్లో బీసీలపై ఉన్న రాజకీయ వివక్షపై మీ భావనలు ఎలా ఉన్నాయి? అవేమైనా మీరు రాజకీయాల వైపు రావడానికి ఏమైనా ఎంకరేజ్మెంట్ లాగా పనిచేశాయా? నా స్కూల్ లైఫ్ తిరుపతిలో జరిగింది మేడం, కాలేజ్ లైఫ్ అంతా హైదరాబాద్లో జరిగింది. ఆ రోజుల్లో కృష్ణయ్య గారు బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేసేవాళ్ళు, ఎన్నో ధర్నాలు, ర్యాలీలు చేసేవాళ్ళు. కృష్ణయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నేను మళ్ళీ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఉన్నానంటే దానికి కారణం కృష్ణయ్య గారే. ఆ రోజు కృష్ణయ్య గారిని దూరం నుంచి చూసేవాడిని. ఈరోజు కృష్ణయ్య గారి కుటుంబ సభ్యుల్లో నేను ఒకటి నవ్వటం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఇన్స్పిరేషన్ కృష్ణయ్య గారు. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో నేతతో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.